ఏమిటి తనసూయ? ఏమిటి వాడు ఉద్దేశం? భార్య గుర్తులేదు, పిల్లలు గుర్తులేరు, తల్లి గుర్తులేదు. కనీసం వాడికి వాడైనా గుర్తుండి ఉంటాడంటావా? ఏమిటండి ఇది? మీరే ఇలా బెరగా అయిపోతే ఎలా? కాస్త ఓపిక పట్టండి. ఎంతకని ఓపిక పట్టదు అనసూయ? అసలు వాడికి ఎవరి మీద కక్ష? నేనేం అన్యాయం చేశానని నన్ను తొట్టుపడుస్తాడు. నా కన్నీళ్ళు వాడికి కావాలన్నట్టు. పదండి, ఋషి కూడా మామూలే కదా, కొత్తగా బాధపడతారేమిటి? కొత్త బాధ కాదనసూయ, కొత్త భయం. అవును, కొత్త భయం. ఎక్స్క్యూజ్ మీ, ఆ ప్యాడ్ కావాలి. హిస్ సారో ఈజ్ మై డ్రీమ్. అతని కన్నీళ్లే నా కళ. అద్భుతమైన ఊహ. ఇంతకీ ఎవరిదండి ఆ కన్నీళ్ళు? మా నాన్నవే. ఎవరు ఎవరు? Hello, good evening, madam. I am Vishwas. Can you please call Mr. Venugopal Rao? Yeah, he may be in nursing ward. హలో, విసు, ఏమిటి చెప్పు. కూర్చోండి. కూర్చో. మీ పేరు? రాచ పండ పుండ. కూచ రామ చంద్రుడు, రామచంద్రుడు. ఈ ఫోటో ఎవరిది? నా మాంగళ్య తంత్రాలేదండి. కంప్లైంట్ ఏమిటి? మిస్సెస్ కదండి, మిస్సింగ్ అండి. ఎప్పటి నుంచి? రాత్రి టెలకాడి నుంచి అండి. మరి రాత్రి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? కూచ పక్కింట్లో పచ్చలు పట్టడానికో ఎదురింట్లో ఒడియాలు పెట్టడానికో వెళ్ళిందనుకున్నారండి. తెల్లారేసరికి కూడా బెడ్ సారైపోయేసరికి బెడ్ కాఫీకి లేచి నాకు డౌట్ వచ్చినదండి. గంటనేటి పారొచ్చినానండి. మంచి పని చేశారు. ఫోటో సరే, మరి వయసు పోలికలు ఏమిటి? కూర్చో లేటెస్ట్ ఫేస్ అండి, గ్రేటెస్ట్ గుణం అండి. కుడి చేతి మీద పుట్టుమచ్చండి, పట్టుమని 5'3" హైట్ అండి, 26 ఏజ్ అండి. మరి మీరు చాలా ఏజ్డ్ అనిపిస్తున్నారు. కూర్చో, ఈ పెళ్ళం పయ్యోడి సెకండ్ జడ్జిమెంట్ అండి. రెండో పెళ్ళ? మొదటి భార్య జెండాపై కవిరాజ్ అండి. అంటే లేచిపోనాదండి. ఎవరితో? కూతురుతోనండి. ఈ కేసులో మీకెవరి మీద అనుమానం ఉందా? కూర్చో నేను అజాశత్రువునండి, అదేమో సతీ సక్కువయండి. కుర్తు పనులు మా ఇంట వంట లేవండి. కానైతే ఇదో పాలు చూడండి. ఏమిటిది? జిరాక్సీ కాపీ అండి. సైకిటాటిస్ట్ బాబు ఇచ్చిన సర్టిఫికెట్ అండి. జబ్బేమిటి? అదేటో ఉన్నట్టుండి తన్నారు ఎంటాడుతున్నారని, తాడుతున్నారని, రేపు చేస్తున్నారని, హింసిస్తున్నారని నాకు ఫీలింగ్ అయిపోతా ఉంటుందండి. ఆ జబ్బుకేదో ముద్దు పేరెట్టినారండి, పారానైడ్ సైకో. అదేటో అందులో ఉంది, చూసి మరి కేసు రాసుకోండి బాబు. ఈ కేసు ఎట్టగానే మీరు ఆరా తీయాలండి. అది మా డ్యూటీ.
ఇదయ్యండి నా జమ్మ కూర్చోండి. మరి నేను ఉంటానండి. ఉండక్కర్లేదు కానీ ఆ అమ్మాయి పేరేంటో చెప్పండి. సీతమ్మ అండి. ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పనే లేదు. కూర్చోండి అంటే వ్యాపారాడే. వస్తానండి. జయ జయ జమ్మ కూర్చా. నమస్తే ఇన్స్పెక్టర్. Rapid tap on my shoulder, rapid tap on my shoulder. I am the leader. ఒప్పుకున్నావు, నువ్వే లీడర్వి. నన్ను వదలమ్మా. కదా మరి లీడర్ చెప్పిన మాట వినాలి. ఈ గేమ్ లో నేను ఎటు తీసుకువెళ్తే అటు రావాలి. రా నాన్న. తర్వాత సరేనా? ఇప్పుడే రావాలి. అమ్మ పొట్టలోంచి బుచ్చి బాబు పుట్టాడు. చిన్ని చిన్ని కాళ్ళు, చిట్టి చిట్టి చేతులు. రానన్న చూద్దుగానే. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని చూసొచ్చాక వస్తాను. ఏ చదువుకున్న అబ్బాయిలు ఎక్కడైనా అబద్ధం చెప్తారా? నువ్వు రావు, నాకు తెలుసు. అది కాదమ్మా. ఏది కాదు బాబు. చూడు బాబు, అది పసిదే కావచ్చు, కానీ పసికట్టలేంది కాదు. నువ్వు ఏదైనా అది కాదమ్మా అనొచ్చు. దానికి ఏది అవునో ఇప్పుడిప్పుడే తెలిసిపోతోంది బాబు. చూడు బాబు, నీ అభిమానాన్ని ప్రశ్నిస్తున్నాను అనుకోకపోతే ఒక మాట. కన్న తల్లి బిడ్డ పుట్టుకుని అనుభూతిస్తుంది. పెంచిన తల్లి బిడ్డ పట్టుదలను రుచి చూస్తుంది. పెంచిన తల్లిగా నీ పట్టుదల నాకు తెలుసు బాబు. కన్నవాడి మీద కోపం, కట్టుకున్న దాని మీద ఎందుకు? రా బాబు, నా మాట విను. మీ నాన్నగారు కూడా లేరు. ఒక్కసారి వచ్చి వెళ్ళు బాబు. ఏ ఆయనుంటే తల తీసి మొలేస్తాడా? ప్లీజ్ అంటే రావాలిగా. రా నాన్న. చెప్తే నీ కాదు, వెళ్ళు. బేబీ, వాడిని ఆపకనసూయ, వెళ్ళని. ఊర కుక్క మీద ఉన్న ప్రేమ ఊరి మీద ఉండి ఉంటే ఈ పాటి ఎప్పుడో బాగుపడి ఎరుగుతూ. అమ్మాయి బాధ చూడలేకుండా ఉన్నానండి. కోడలి కన్నీళ్లు పెట్టినింటి వాళ్ళకి నరకానికి మెట్లు అంటారు. ఋషి ఇదంతా ఏం ఆశించి చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. మీకు అనసూయ, నా కళ్ళలో నీకేం కనపడుతోంది? చెమ్మ, చెవరింపు. అదే 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 వాడికి కావాల్సింది. ఏమిటి? ఈ కన్నీటి చెమ్మ ధార కావాలి. ధార కుండపోత కావాలి. కుండపోత వరద కావాలి. ఆ వరదలో ఉన్న అస్తిత్వం గడ్డి పొసలు అవిలవిలలాడాలి. ఏమిటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమనసూయ, నీకు తెలీదు. వినడానికి చేదుగా ఉండొచ్చు, ఒకవేళ జరిగితే బాధ కలగొచ్చు. కానీ రేపు నువ్వు వినబోయేది అదే, నాకు జరగబోయేది అది. కాకపోతే వాడు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, మన కళ్ళ ముందు నుంచి ఎందుకు వెళ్ళినట్టు? మనల్ని పలకరించడానికా, లేక మన పలకరింపుకి పరవశించిపోవడానికా? నో, టు పించ్. yes, గిచ్చడానికి, గిచ్చి రెచ్చగొట్టడానికి. ఒకవేళ మనం రెచ్చిపోతే రిషి ఎందుకు ఇలా చేస్తున్నాడంటారు? ఇది ప్రశ్న అనసూయ, సమాధానం మాత్రం కాదు. పరిస్థితి ప్రశ్నల స్థాయిని దాటి చాలా కాలమైంది.
ఇక సమాధానాలు వెతుక్కోవడం ఒక్కటే మనకు మిగిలింది. అదొక్కటే మనకు మిగిలింది. ప్రశ్నలు మాత్రమే తెలిసిన మనిషికి సమాధానాలు నువ్వు అనుకుంటున్నంత తేలిగ్గా దొరకవు మేనక. నీకో నిజం తెలుసా? ఆయన చేతన సంఘర్షణకు సమాధానాలు వెతికించే ప్రయత్నంలోనే నేను నీకు చేరువవుతున్నాను. ఈ చేరువతనానికి ఆయన పేరు పెట్టే సాహసం చేయబోతున్నాడు. లెట్ హిమ్ డూ ఇట్. నాకు కావాల్సింది కూడా అదే. చూస్తుంటే ఇద్దరం ఒకే రైలు ఎక్కడానికి వచ్చిన ప్రయాణికుల్లా ఉన్నాం మనం. అందుకే ఇద్దరిది ఒకే ప్లాట్ఫామ్. అవునా? ప్లాట్ఫామ్ ఒకటే, రైలు ఒకటే, కానీ లక్ష్యాలు మాత్రం వేరు. అందరి తండ్రులు ఇలాగే ఉంటారనుకుంటా కదూ? అది నాకు తెలీదు. నా తండ్రి మాత్రం ఇలాగే ఉంటాడు. ఎదురీదే అంతరంగం ఎడారి చదరంగం కోరికలే పాచికలు ఏడుపు